ఇప్పుడు నేను ఏదైనా చేయాలంటే మీరు నా దగ్గరికి రావాలా, నేను మీ దగ్గరికి రావాలా? చెప్పండి. ఒక సమస్య ఉంది మీ గ్రామంలో, ఒక పెద్ద అధికారి దగ్గరికి పోయి చేయించుకోవాలి. మీరు పోతారా, మీ ఇంటి దగ్గరికి అధికారి వస్తాడా? మనమే అధికారి దగ్గర. కానీ ఈ అధికారి ఏంటి నా దగ్గరికి వస్తానంటాడు? ఈ కాపరి ఏంటి నా దగ్గరికి వస్తానంటాడు? నిన్ను నేను వెతుకుతాను, నిన్ను నేను వెంటాడుతాను, నిన్ను నేను రక్షించుకుంటాను. నీ సమస్యలో నుంచి విడిపించి, నీ అపవిత్రతలో నుంచి విడిపించి, నీ పాపములో నుంచి విడిపించి, నీ శాపములో నుంచి విడిపించి నేను నిలబెడతాను. ఏం చేయాలయ్యా? నీ చేయించేసేయి, నన్ను ఆహ్వానించేసేయి. నేనే నిజ దేవుడని, నేనే సర్వలోకానికి రక్షకుడని నమ్మి, నా అధికారం కాదయ్యా, నా తలంపులు కాదయ్యా, నా చిత్తము కాదయ్యా, నా తలంపులని నమ్మి నష్టపోయినాను, నా ఆలోచనలు నమ్మి నష్టపోయినాను, నా హృదయం చెప్పినట్టు పోయి నష్టపోయినాను, నా కాళ్ళు నడిచినట్టు నడిచి నష్టపోయినాను, నా చేతులు చెయ్యి అంటే చేశాను, నష్టపోయాను, కోల్పోయాను, పడిపోయాను, దిగజారిపోయాను. లేవనెత్తేవాడు లేడయ్యా. ఇప్పుడు సర్వము నీకు అప్పగించుకుంటున్నా, నన్ను లేవనెత్తు, నన్ను రక్షించు అంటే ఆయననే నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏమంటుందంటే ఆయనను వెదకండి అని వాక్యం అంటది. కానీ నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఉన్న చోట మోకరించగలిగితే ఆయననే నీ దగ్గరికి వస్తాడు, ఆయననే నీ దగ్గరికి వస్తాడు. ఎందుకయ్యా? నశించిపోయావు కదా. ఎవరైనా నశించిపోయి ఉంటే, ఎవరైనా కోల్పోయి ఉండింటే, నా జీవితం ఎందుకు అనుకుంటే, ఇంకా బ్రతికి వేస్ట్ అంటే, అప్పులలో నుంచి బయటికి రాలేననుకుంటే, ఈ అనారోగ్యంలోంచి విడిపించుకోలేను అనుకుంటే, ఈ దేవుడు నా దగ్గరికి రా అన్న ప్రయాస కూడా నీకు పెట్టకుండా ఆయననే నిన్ను వెతుకుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇట్లాంటి దేవుణ్ణి పట్టుకుంటే చాలండి. ఇట్లాంటి దేవుని ఎవరయ్యా అంతగా ప్రేమించేది?